నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు చాలా మందికి వచ్చే సందేహం అన్ని గృహాల్లో కూడా మనం చూస్తూనే ఉంటాం. కొత్తగా కట్టేటువంటి వాళ్ళకి కూడాను డౌట్లు వస్తుంటే పాత వాళ్ళకైతే ఇంకా చెప్పనవసరం అనేక డౌట్లు. ఎందుకంటే అనేక రకాల వీడియోలు చూడటం వల్ల అనేక రకాలైన కన్ఫ్యూషన్స్. ఇక్కడ మన సబ్జెక్ట్ వచ్చేసరికి నాభి స్థానము. మనం ఎంచుకున్న భూమి మొత్తానికి ఉండేది బ్రహ్మస్థానం, మనం ఎంచుకున్న గృహానికి ఉండేది నాభిస్థానం. గృహం అంటే ఒక వాస్తు పురుషుని ఆధారంగా నియమ నిబంధనల ప్రకారంగా నిర్మాణాలు చేస్తున్నాం. సో ఈ నాభిస్థానం ప్రత్యేకత గురించి మన యూట్యూబ్ ఛానల్లో సుదర్శనవాణిలో సుమారుగా 325 వీడియోల పైనే ఉంటాయి అనమాట. 325 పైనే ఉంటాయి. సో ఇందులో ఈ రోజు వచ్చేటువంటిది ఇవాళ నేను వచ్చేసరికి ఆల్రెడీ దారాలు కట్టి పెట్టేసరికి ఇక్కడ ఒక యజమానికి హైదరాబాద్లో వర్క్ నడుస్తుంది. వాళ్ళకి సందేహం వచ్చేసింది, ఏమంటే గురువు గారు ఇది ఈ విధంగా మేము దారాలు కట్టి చెక్ చేసుకున్నాము. సెంటర్ ఆఫ్ ద హౌస్ అంటే నాభిస్థానం చూసాము. ఈ నాభిస్థానం మరి మనకు భీముకి 1 అంగుళంన్నర యువతలకు వచ్చిందండి. మీరు ఇచ్చిన ప్లాన్ ప్రకారంగా దీనికంటే పర్లేదండి, దూరం వచ్చింది. దీనికి 1 అంగుళంన్నర యువతలకు వచ్చింది. ఇక్కడ గమనించారు లేదు, నేను కర్ర కూడా పెట్టి రెడీ చేసి పెట్టాను. దీనికి గ్యాప్ కనుక మనం చెక్ చేసుకుంటే సుమారుగా 1 అంగుళంన్నర 2 అంగుళాల గ్యాప్ ఉంటుంది. అంగుళంన్నర గ్యాప్ వరకు వస్తుంది మనకు. చూసారు లేదో, అతను టేప్ పెట్టి కూడా కొలిచి చూశాడు. సుమారుగా 1.5 ఇంచ్ గ్యాప్ అయితే గట్టిగా ఉంది. సో ఈ విధంగా మనం జాగ్రత్తగా కనుక చూస్తే సెంటర్ ఆఫ్ ద హౌస్ నాభిస్థానము అనేది అది ఏదైతే ఉంటుందో అందులో పడని వస్తువులు ఏమేంటి ఉన్నాయో మనం గమనిస్తే పిల్లర్ రాకూడదు, బాత్రూమ్ రాకూడదు, స్టోర్ రూమ్ రాకూడదు, ల్యాబరేటరీ పైప్ లైన్స్ రాకూడదు, లిఫ్ట్ రాకూడదు, మెట్లు రాకూడదు, ఇవన్నీ కూడా ఉంటాయి. మొత్తం 5 రకాలైనటువంటి వస్తువులు నాభిస్థానాల్లో ఉండకూడదు. ఇందులో ఇక్కడ మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకున్నాం. కానీ ఏంటంటే వాళ్ళకి అనుమానం ఏంటంటే ఏమంటే ఆ భీమ్ ఏమైనా తగులుతుందేమో నాకు భయంగా ఉంది. భీములు నాభిస్థానానికి సంబంధం లేదు, అవి వాసాలతో సమానము. దూలాలంటే పిల్లర్లతో సమానం. ఇదొక్క పాయింట్ మనం చిన్నది గమనించుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి మన గృహాలకు నాభిస్థానాన్ని ఎంత సేఫ్ సైడ్ గా ఉంచుకుంటే అంత ఎనర్జీ లెవెల్ బూస్ట్ అవుతూ ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చాలా మంది మాకు నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు. కానీ నేను ప్రత్యేకంగా ఏ వీడియోలో కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పట్లేదు. కాబట్టి ఈ వీడియో ప్రత్యేకంగా తీస్తున్నాము. మన సుదర్శనవాణి ఛానల్ని యూట్యూబ్లో కానీ, ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ ఫాలో అవ్వటం కానీ, సబ్స్క్రైబ్ చేయటం కానీ చేస్తూ అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తుంటే మన సుదర్శనవాణి ద్వారా వచ్చే వాస్తు వీడియోలు అందరికీ కూడాను అందజేసే అవకాశం ఉంటుంది. మనం నియమాలు పాటించడమే కాదు, మంచి మంచి వీడియోలు అన్నీ కూడాను మనం ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేద్దాము. జై శ్రీమన్నారాయణ.